ఒరేయ్ బంటి, ఎక్కడున్నావో త్వరగా రా. ఆ సంధ్య జుట్టు నా చేత్తో పట్టుకోవడం వల్ల నేను మలినమైపోయాను. వద్దు వద్దు అనుకుంటున్నా ఆ సంధ్యని నా చేతులతో టచ్ చేయాల్సి వచ్చింది. ఒరే ఎక్కడ చచ్చావు? త్వరగా రా. అమ్మా వింధ్య, నువ్వేనా? నేను చూస్తున్నది, నేను మాట్లాడుతుంది, నేను వింటున్నది వింధ్యతోనేనా? నువ్వు మా వింధ్యవి కాదు. నీకేదో జరిగింది. మావయ్య, ఏదో జరగడం ఏంటి? ఎదురుగా ఉంది వింధ్య సిస్టరే. తనకు అంత ఘోరం జరిగితే తట్టుకోలేక అంత బర్స్ట్ అవుట్ అయిపోయింది. అందుకే తను అలా ఉంది. మీరేమో కనిపిస్తున్న వింధ్య సిస్టర్ని పట్టుకుని నువ్వెవరు అని అడుగుతున్నారు. ఏంటి మావయ్య, కళ్ళెదుటే సంధ్యని జుట్టు పట్టుకుని గెంటేశానని మీకు బాధగా ఉందా? మీకంటే ఎక్కువ బాధ నాకుంది. కానీ నేనేం చేయను మావయ్య గారు. నా కాపురం నాశనం చేయడానికి ఆ సంధ్య చేయరాని పనులు చేస్తూ ఉంటే ఇంకెన్నాళ్ళు దాచిపెట్టను. సారీ మావయ్య. నన్ను క్షమించండి అత్తయ్య. మీ మనసులో మీరిప్పుడేం బాధపడుతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, మీరు నన్నేం అడగాలనుకుంటున్నారో నాకన్నీ తెలుసు. కానీ మీరేం అడిగినా నేను చెప్పేది ఒక్కటే. అదిగో ఉలుకు పలుకు లేకుండా నిల్చున్నాడే ఈయనే అంతా చేశాడు. ఈయన్ని వలలో వేసుకుంది ఆ సంధ్య అంతా చేసింది. ఆ సంధ్య మీ అబ్బాయిని వలలో వేసుకుంది. మీ అబ్బాయి ఏమో ఆ సంధ్య లేనిదే బ్రతకలేను అంటున్నాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే సంధ్య తనకి కావాలనుకుంటున్నాడు. వింధ్య, స్టాప్ ఇట్! ఇంకా చాలు వింధ్య. ఇంతవరకు నన్ను బాధ పెట్టింది చాలక ఇప్పుడు అమ్మ నాన్నని కూడా బాధ పెడతావా? నా మాట వినకుండా నీకు నువ్వే పొల్యూట్ అయ్యి ఇప్పుడు వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నావు? ఏముందండి బాధపడ్డానికి? నేను ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు నిజం తెలియాలి కదా. ఏంటి బావా, నువ్వు వింధ్య సిస్టరు సంతోషంగా లేరా? అంటే మీ మధ్యలో గ్యాప్ వచ్చిందా? మీ ఇద్దరు జీవితాల్లోకి సంధ్య వచ్చిందా? అత్తయ్య, సారీ అత్తయ్య, నాకింతవరకు ఈ విషయం తెలీదు. తెలుసుంటే నేనే చెప్పేదాన్ని. మౌనిక, నువ్వు నోరు మోస్తావా? అమ్మా వింధ్య, ఏంటమ్మా ఇది? నీ ప్రాణానికి ప్రాణమైన సంధ్యని అలా జుట్టు పట్టుకుని అర్ధరాత్రి వర్షంలో గెంటేస్తావా? అన్యాయం కదమ్మా. పాపం తను మేము రమ్మంటేనే వచ్చిందమ్మా. అలాంటి తన మీద నిందలేయడం ఘోరంగా ఉందమ్మా. నువ్వలా చేయకూడదమ్మా. ఏంటమ్మా ఇది? అంటే మీకు సంధ్య మీద సానుభూతుందే కానీ కోడలు బాధపడుతుందని లేదా? నేనేమైపోయినా మీకు పర్వాలేదా?
హాస్పిటల్లో 4 వారాలు కదలకూడదు, బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పారు. అయినా కానీ నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. కానీ నేను వచ్చిన తర్వాత నా పడక గదిలో నా బెడ్ మీద నా భర్తతో సంధ్యకి ఏ పని? అంటే సంధ్య ఇక్కడికి వచ్చింది నా భర్త కోసమా, నా బిడ్డ కోసమా? సంధ్య మిమ్మల్ని మోసం చేస్తుంది. తెలిసి తెలియక మీరు సంధ్యని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే, ఆ సంధ్యని నా భర్తని కంట్రోల్ చేయకపోతే వీళ్ళిద్దరూ కలిసి మరో బిడ్డని కన్నా ఆశ్చర్యమే లేదు. దయచేసి ఇంకెప్పుడు సంధ్య మీద సానుభూతి చూపించొద్దు. మీరు అనుకుంటున్నట్టు సంధ్య కరెక్ట్ పర్సన్ కాదు. నా స్నేహితురాలినే నేను గెంటేశానంటే నేనెంత బాధపడుంటాను, నేనెంత అనుభవించుంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏమండి, ఏమండి, తలుపు తీయండి. ఏమండి, తలుపు తీయండి. ఏమండి, ఏమండి, తలుపు తీయండి. శేఖర్, ఎవరా ఈ టైంలో? ఎవరై ఉంటారు? ఏమండి? సంధ్య వాయిస్ లా ఉంది. సంధ్య, సంధ్య,